అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. పోసానికి హార్ట్ స్ట్రోక్ అనేది ఒక డ్రామా. ఆయన అడిగిన టెస్టులు అన్నీ చేయించాం, ఎటువంటి రిమార్క్ లేదు, ఎటువంటి నెగిటివిటీ లేదు, అంతా కూడా ఆయనకు బాగానే ఉంది. కానీ కావాలని డ్రామాల హృదయం నుంచి అంటూ కూడా రైల్వే కోడూరుకు సంబంధించినటువంటి సిఐ వెంకటేశ్వర్లు చెప్తున్నారు. పోసాని ఆరోగ్యం పైన మరొక బిగ్ అప్డేట్ అందిస్తున్నారు అధికారులు. ఆయన అంతా డ్రామాలు ఆడాడు, పోసాని అనారోగ్యం అంతా కూడా ఒక డ్రామా అంటూ కొట్టిపారేశారు. ఉదయం నుంచి కూడా కావాలనే పోసాని ఈ నాటకం ఆడారని చెప్తున్నారు. పోసాని అడిగిన టెస్టులన్నిటి కూడా చేయించాము, రాజంపేట రిమ్స్ లో కూడా పరీక్షలు నిర్వహించాము. పోసానికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. రిమ్స్ నుంచి తిరిగి రాజంపేట సబ్ జైలుకు తరలిస్తున్నామని చెప్పి సిఐ వెంకటేశ్వర్ చెప్పుకొచ్చారు. ఎక్స్క్లూజివ్ గా ఆయన ఈ యొక్క ఆరోగ్య పరిస్థితి పైన, పోసాని హార్ట్ స్ట్రోక్ విషయం పైన సిఐ మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారో చూద్దాం. పోసాని కృష్ణమురళి గారిని మొన్న నైట్ మేము అరెస్ట్ చేసి రాజంపేట సబ్ జైలుకు పంపించడం జరిగింది. ఆ సబ్ జైలు ఈ రోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది, కొంచెం కడుపులో అట్లా పెయిన్ గా ఉంది అని చెప్తే దానికి సంబంధించి అతన్ని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి ఇక్కడికి కడప రిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతనికి కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది. కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా. కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు. బట్ అది మేము చెప్పలేము కానీ బట్ అతనికైతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. అతనికి సంబంధించి హార్ట్ కు రక్త పరీక్షలు, ఈసీజీ, స్టమక్ అన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది. అన్ని వైద్య పరీక్షలు జరిగించారు, ఎటువంటి సమస్యలు లేవు. అతను ఒక నాటకం ఆడి ఈ విధంగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏం ఆరోగ్య సమస్యలు ఏం లేవు. రైట్, ఇదంతా డ్రామా. ఉదయం నుంచి కూడా కావాలి నాటకాలు ఆడుతున్నారు పోసాని. ఒక యాక్టర్ గా ఇంత పెద్ద నాటక అంటే రియల్ లైఫ్ లో కూడా ఇంత నటిస్తారని అనుకోలేదని చెప్పి పోలీసులు ఆశ్చర్యపోతున్నారు. రాజంపేట జైలు రాత్రి నుంచి కూడా తనకు ఛాతీ నొప్పుందని చెప్పిన పోసాని ఉదయాన్నే పోలీసులు రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ టెస్టులు చేశారు, రిమ్స్ లో ఒక టెస్టులు చేశారు. ఆయన అడిగిన ప్రతి టెస్ట్ చేశారు, గ్యాస్ట్రిక్ టెస్ట్ చేశారు, హార్ట్ టెస్ట్ చేశాం, అన్ని చేశామని చెప్తున్నారు. కానీ ఇదంతా ఒక డ్రామాగా కొట్టిపారేస్తున్నారు, కావాలనే డ్రామాలు ఆడుతున్నారని చెప్పి చాలా క్లియర్ గా మీడియాతో మాట్లాడారు. మరిన్ని అప్డేట్స్ కిషోర్ అందిస్తారు. కిషోర్, ఏంటి ఈ డ్రామాల ద్వారా పోసాని ఏం సాధించాలనుకుంటారంటే కేవలం ఈ రకంగా జరిగితే నిజంగానే ఛాతీలో నొప్పి ఉందని కానీ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని కానీ నటిస్తే బెయిల్ రావచ్చు, బయటకు వెళ్ళొచ్చు అనే ఆలోచనలు ఏమైనా ఉన్నారా? అంటే అందుకే డ్రామాలు ఆడారనుకోవాలా? మనోజ్, ఏదైతే పోసాని కృష్ణమురళికి అనారోగ్యంగా ఉన్నారంటూ కూడా ఆయన నిన్న జైలు అధికారులు చెప్పిన అనంతరం కూడా రైల్వే కోడూరు వెంకటేశ్వర్లు కూడా ఆయన ఉదయాన్నే రాజంపేటకు చేరుకొని వైద్య పరీక్షలు నిర్వహించారు మనోజ్. అయితే ఈ నేపథ్యంలో అక్కడ కొంత ఈసీజీలో స్వల్ప తేడా రావడంతో నేరుగా కడప రిమ్స్ కి తరలించారు. కడప రిమ్స్ లో ఆయన ఏదైతే పోసాని కృష్ణమురళి అడిగినటువంటి ఏదైతే పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది. అయితే ఛాతీలో నొప్పి ఉందా లేకుంటే మరే ఇతర కారణాలు ఉన్నాయన్నటువంటి విషయం పైన కూడా అటు అధిక వైద్యులకు కూడా వైద్య నిపుణులతో టెస్ట్ చేయించారు. ఏదైతే ఈసీజీ కావచ్చు, అదేవిధంగా రక్త పరీక్షలు, పోసాని కృష్ణమురళి ఏదైతే అనుమానాలు ఆరోగ్య పరంగా ఎలాంటి అనుమానాలు వ్యక్తం చేస్తున్నారో ఆ అనుమానాలకు అనుగుణంగా కూడా ఇప్పటికే పరీక్షలు నిర్వహించారు. అయితే ఆ నేపథ్యంలో ఎక్కడ అనారోగ్య సమస్యలు లేవన్న విషయం అటు వైద్యులు ధృవీకరించిన తర్వాత ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మీడియాతో నేరుగా వెంకటేశ్వరులు ఇదంతా ఒక డ్రామా ఆడుతున్నారు, పోసాని కృష్ణమురళి ఒక నాటకానికి తెరలేపారు, అందులో భాగంగానే నాటకానికి తెరలేపి తన ఆరోగ్య సమస్యలు ఉన్నాయని చెప్తే ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఏదైతే హైకోర్టులో ఇప్పటికే ఈ బెయిల్ పిటిషన్ విషయం పైన కూడా అటు వైసీపీ నేతలు ప్రయత్నాలు కొనసాగుతున్న నేపథ్యం, అదేవిధంగా తన తరపున న్యాయవాదులు కూడా హైకోర్టులో పిటిషన్ వేసే పరిస్థితున్న నేపథ్యంలో ఇది అనుకూలంగా మలుచుకోవచ్చన్నటువంటి భావనతో ఇదంతా డ్రామాకు తెరలేపారన్నటువంటి భావన అటు పోలీసులు వ్యక్తం చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఏదైతే ఆయన అడిగిన పరీక్షలు ఏదైతే నిన్న రాత్రి నుంచి కూడా ఛాతీ నొప్పి ఉందని చెప్పి అంటే ఒక రకంగా సైడ్ ట్రాక్ నడిపేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు, బెయిల్ పొందడం కోసమే ఇవన్నీ ప్రయత్నాలు కొనసాగుతున్నాయన్నటువంటి భావన అటు పోలీసుల నుంచి వ్యక్తం అవుతుంది. ఏదైతే సిఐ వెంకటేశ్వర్లు చెప్తున్న మాటలను బట్టి చూస్తే ఇదంతా ఆయన నాటకం ఆడుతున్నారని బట్టి చూస్తే అదేవిధంగా వైద్యులు పరీక్షలు నిర్వహించిన తర్వాత వాళ్ళు ఇచ్చే నివేదిక ఏదైతే ఉందో ఆ నివేదికలో కూడా స్పష్టంగా ఆయన ఆరోగ్యంగా ఉన్నారన్నటువంటి నివేదిక కూడా ఇవ్వడం జరిగింది. ఆ నేపథ్యంలోనే ఒక్కసారి మీడియా సమావేశంలో వచ్చి ఆయన చెప్పడం జరిగింది. అయితే తిరిగి ఆయన
రాజంపేట సబ్ జైలు తరలిస్తారా లేకుంటే కడప సెంట్రల్ జైలు తరలిస్తారని అడిగిన నేపథ్యంలో కూడా నేరుగా రాజంపేట సబ్ జైలుకే తరలిస్తామన్నటువంటి ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనందువల్ల ఆరోగ్యంగా అందువల్ల ఆయన తిరిగి రాజంపేట సబ్ జైలుకే తరలిస్తున్నాం. అయితే ఇదంతా ఆయన ఆడుతున్న డ్రామా. ఆ డ్రామాలో భాగంగానే ఇవన్నీ జరుగుతున్నాయి. ఉదయం నుంచి కూడా అటు రాజంపేటలో పరీక్షలు నిర్వహించాం. అదేవిధంగా రాజంపేటలో పరీక్షలు నిర్వహించిన అనంతరం కూడా ఆయన అడిగిన అన్ని టెస్టులు కూడా అక్కడ కూడా నిర్వహించాం. అక్కడ కూడా టెస్టులు నిర్వహిస్తే అక్కడ స్వల్ప ఈసీజీలో కొంత స్వల్ప తేడా వచ్చింది. ఆ తేడా కూడా ఒక్కసారిగా ఇక్కడికి కడప రిమ్స్ లో అత్యాధునికమైనటువంటి వైద్య సదుపాయాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఇక్కడ తీసుకొచ్చిన అనంతరం కూడా ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించాం. ఏదైతే రక్త పరీక్షలు కావచ్చు, అదేవిధంగా మూత్ర పరీక్షలు, రకరకాల పరీక్షలన్నీ టెస్టులన్నీ కూడా చేశాం. అయితే ఏ టెస్ట్ లో కూడా ఎక్కడ కూడా అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కాలేదు. అనారోగ్య సమస్యలు ఉత్పన్నం కాకపోవడంతో ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని స్పష్టం చేస్తున్నాం. మరోవైపు ఈ విషయాన్ని ఆయన చెప్పడం జరిగింది. ఏదైతే కిషోర్ గతంలో ఏదైనా పోసానికి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయా, అంటే హార్ట్ స్ట్రోక్ రావడం కానివ్వండి, అంటే గతంలో ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయా ఆయనకి? ఎస్ మనోజ్, ఏదైతే ఆయనకు ఆరోగ్య సమస్యలు అయితే ఉన్నాయి, ఈ విషయాన్ని ఏదైతే రైల్వే కోడూరులో తొలుత ఎస్పీ విచారించే ముందు కూడా వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ తర్వాత అతన్ని కోర్టుకు హాజరుపరిచే నేపథ్యంలో కూడా వైద్య పరీక్షలు నిర్వహించైతే అనారోగ్య సమస్యలు కొన్ని ఉన్నాయి. ఈ టాబ్లెట్లు ఏదైతే మందులతో నయమవుతుందన్నటువంటి విషయాన్ని కూడా వైద్యులు చెప్పడం జరిగింది. అయితే ఈ క్రమంలో ఒక్కసారిగా ఆయనకు గతంలో కూడా హార్ట్ స్ట్రోక్ వచ్చింది అన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. ఏదైతే కుటుంబ సభ్యుల ద్వారా కూడా, అంటే ఒక రకంగా ఆమె ఏదైతే పోసాని కృష్ణమురళి భార్య కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్న నేపథ్యంలో కూడా చెప్పడం జరిగింది. తను అనారోగ్యంగా ఉన్నారు, ఆరోగ్య సమస్యలు ఉన్నాయి, ఈ నేపథ్యంలో ఆయన అరెస్ట్ చేయొద్దంటూ కూడా అడిగిన పరిస్థితి. అయితే ఆ నేపథ్యంలో తమ వద్ద వైద్యులు ఏం చేయబోతుంది అంటే పోలీసులని ఇంత ఉదయం నుంచి రాత్రి నుంచి కూడా ఆయనకు అనారోగ్య బారిన పడ్డారు, కొంత ఛాతులు నొప్పి వస్తుందని చెప్పి పోసాని చెప్తున్నారు. ఉదయం అంతా కూడా పోలీసులంతా ఆయన పట్టుకొని ఆ హాస్పిటల్ ఈ హాస్పిటల్ అని తిరుగుతున్నారు. కానీ అంతా కూడా ఆయనకి ఏం అనారోగ్య సమస్య లేదు, చాలా క్లియర్ గా ఉన్నాడని చెప్పి పోలీసులు నిర్ధారించేశారు. ఇప్పుడు ఏంటి పోసాని పైన యాక్షన్ తీసుకునే అవకాశం ఉందంటే ఇంతలా డ్రామాలు చేసి ఇంతమంది పోలీసులు అటు ఇటు పరుగులు పెట్టడంతో పోలీసు ఏం రియాక్ట్ అవుతున్నారు? ఖచ్చితంగా మనోజ్, ఎందుకంటే ఈ వ్యవహారం ఆషామాషి వ్యవహారం కాదు. ఎందుకంటే తనకు సీరియస్ గా ఉందని ఒక్కసారిగా అటు ఛాతిలో నొప్పి అన్నటువంటి విషయాన్ని చెప్పడంతో ఒకసారి కూడా అటు వైద్య మిత్రులు కావచ్చు, కుటుంబ సభ్యులు కూడా కొంత ఆందోళన వ్యక్తం ఉన్న నేపథ్యం. ఆ నేపథ్యంలో ఒక్కసారిగా పోలీసులు కూడా ఉలిక్కబడాల్సినటువంటి పరిస్థితి. ఏదైతే ఛాతీ నొప్పి వచ్చిందంట అనగానే ఇమ్మీడియట్లీ వాళ్ళు రాజంపేట ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్య సేవలు చేశారు. అక్కడ కూడా కొంత ఈసీజీ, అంటే అక్కడ ఉన్నటువంటి పరికరాల కారణంగా మరో ఇతర కారణాలు కావచ్చు, కానీ అక్కడ కొంత ఈసీజీలో తేడాలు కనిపించాయి. ఆ తేడాలు కనిపించిన వెంటనే ఇక్కడ రిమ్స్, అంటే ఒక రకంగా పెద్ద శ్రమతో కూడినటువంటి పరిస్థితి. ఏదైతే సెలబ్రిటీ కాబట్టి ఆయనకి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉత్పన్నమైతే ఖచ్చితంగా భవిష్యత్తులో ఏదైనా ఇబ్బందులు ఎదుర్కొంటామన్నటువంటి భావనతో పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడాల్సినటువంటి పరిస్థితి. అయితే ఈ నేపథ్యంలో ఏదైతే పోసాని ఆడిన ఈ నాటకానికి ఇది తెరదించాలంటే ఖచ్చితంగా ఆయనపై మరో కేసు కూడా నమోదు చేసే అవకాశాలు లేకపోయినటువంటి భావన అటు సర్వత్రా వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది. ఏదైతే ఉదయం నుంచి నిన్న రాత్రి ఛాతీ నొప్పి అనంతరం కూడా, ఆ తర్వాత ఈ రోజు మధ్యాహ్నం ఏదైతే భోజనానికి ముందు తనకు ఛాతీ నొప్పి ఉందని చెప్పడం, ఆ తర్వాత రాజంపేట రిమ్స్ తరలించడం, ఇవన్నీ పరిణామాలను బట్టి చూస్తే పోలీసులు ఒక ఆట పట్టించాలన్నటువంటి ఆరోపణలు కూడా బలంగా వినిపిస్తున్న పరిస్థితి ప్రధానంగా కనిపిస్తుంది మనకు. రైట్ కిషోర్, సో పోసానికి ఆయన అనారోగ్య బారిన పడ్డారు, ఆయనకి ఛాతీలో నొప్పి ఉంది అనేది అంతా డ్రామా అంటూ కొట్టిపారేస్తున్నారు వైద్యులు అండ్ పోలీసులు కూడా. సో ఉదయం నుంచి పాపం పోలీసులు అంతా కూడా ఆయన పట్టుకొని ఆసుపత్రి ఈ ఆసుపత్రి అని చెప్పి తిరుగుతున్నారు. కానీ ఆయన డ్రామా ఆడంటూ తేల్చేశారు. కావాలని ఈ రకంగా డ్రామాలు ఆడి అనారోగ్య బారిన పడని కనుక ఆయనకైనా ప్రొజెక్ట్ చేసుకోగలిగితే బెయిల్ విషయంలో కొంత తొందరగా వస్తున్న ఆలోచన ఉన్నారు. బహుశా అటువంటి దురుద్దేశం ఉండుంటుంది. అందుకే ఈ రకంగా డ్రామాలు ఆడంటూ కూడా పోలీసులు భావిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ విషయం పైన కూడా ఇంత పెద్ద మొత్తంలో వ్యవస్థను మొత్తం కూడా తప్పుదారి పట్టించే విధంగా పోసాన్ని వ్యవహరించినందుకు మళ్ళీ కేసు కూడా నమోదు చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో. అమ్మో పులి అయ్యో పులి అన్నట్టుగా అక్కడ పులి లేదు ఏమీ లేదు. కానీ రకంగా చేస్తూ ఆయన చేయడం వల్ల నిజంగానే ఆయనకు అనారోగ్య సమస్య వచ్చినా కూడా ఇప్పుడు పోలీసులు కానీ కోర్టు కానీ నమ్మే పరిస్థితి కూడా లేదు. మరి చూద్దాం ఆ పోసాని ఈ వ్యవహారం పైన ఈ డ్రామాల పైన పోలీసులు చాలా క్లియర్గా చెప్తున్నారు. చాలా క్లియర్గా ఆయన డ్రామాలు ఆడాడని చెప్పిన నేపథ్యంలో ఏం చేయబోతున్నారు చూడాల్సిన అవసరం అయితే. ఒకసారి సిఐ వెంకటేశ్వర్లు ఆయన ఆరోగ్య సమస్య పైన ఆరోగ్య విషయం పైన ఒక క్లారిటీ ఇచ్చారు. అదేంటో చూద్దాం. పోసాని కృష్ణమురళి గారిని మొన్న నైట్ మేము అరెస్ట్ చేసి రాజంపేట సబ్ జైలుకు పంపించడం జరిగింది. ఆ సబ్ జైలు ఈ రోజు మార్నింగ్ అతను కొంత ఏదో అస్వస్థగా ఉంది, కొంచెం కడుపులో అట్లా పెయిన్ గా ఉంది అని చెప్తే దానికి సంబంధించి రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చి అక్కడి నుంచి ఇక్కడికి కడప రిమ్స్ హాస్పిటల్ నందు వైద్య పరీక్షలన్నీ కూడా నిర్వహించడం జరిగింది.
ఈ వైద్య పరీక్షల్లో అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవని, అతనికి కేవలం ఒక నాటకం ఆడి ఈ విధంగా చేశాడని చెప్పేసి కూడా తెలిసింది. కాబట్టి అతనికి ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు, పూర్తి ఫిట్ గా ఉన్నాడు ఆరోగ్యంగా. కాబట్టి అతనికి ఎటువంటి సమస్యలు లేవు. బట్ అది మేము చెప్పలేము కానీ బట్ అతనికైతే ఎటువంటి ఆరోగ్య సమస్యలు లేవు. అతనికి సంబంధించి హార్ట్ కు రక్త పరీక్షలు, ఈసీజీ, స్టమక్ అన్ని పరీక్షలు కూడా చేయడం జరిగింది. అన్ని వైద్య పరీక్షలు జరిగించారు. ఎటువంటి సమస్యలు లేవు. అతను ఒక నాటకం ఆడి ఈ విధంగా ఆరోగ్యం బాగలేదని చెప్పేసి చెప్పడం జరిగింది. ఏం ఆరోగ్య సమస్యలు ఏం లేవు. మళ్ళీ రాజంపేటకి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.